సంఘములో కార్యక్రమాలనేవి క్రమముగాను మర్యాదగాను జరిగించుకోవలసినటువంటి వారిమై ఉన్నాం. వినేటువంటి వారు క్రమశిక్షణగా కూర్చొని జాగ్రత్తగా వినాలి. బోధించేవారు కూడా క్రమశిక్షణగా చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. మన సహవాసం ఇది గుర్తుంచుకోండి. మాట్లాడటానికి నిలబడే సుదర్శన్ గారు ఇంకెవరైనా మాట్లాడటానికి నిలబడుతున్నప్పుడు ఈ సంఘం ఏంటి, సంఘ పరిస్థితి ఏంటి, సంఘ పునాది ఏంటి అన్నది గుర్తుంచుకోవాలి. పెంతుకోస్తు సహవాసం కాదు మనది, ఇండిపెండెంట్ సహవాసం. అండ్ దెన్ ఫెలోషిప్ విధానాన్ని మనం అవలంబిస్తాం. ఇది మాట్లాడటానికి లేచినప్పుడు ఎవరికైనా నేను అవకాశం ఇచ్చినప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. మాట్లాడేవారు కూడా చాలా చక్కగా నమ్రతగా విశ్వాసుల ఎడల మర్యాదగా క్రమముగా నడుచుకోవాలి. అట్లాగే విశ్వాసులు కూడా సేవకుని పట్ల మర్యాదగా క్రమముగా ప్రేమగా మసులుకోవాలి. మన ఒక కుటుంబం కనుక ఒక అన్నగా ఒక తండ్రిగా మీకు నేను నేర్పిస్తున్నాను. తప్పుగా ఎవరు భావించకండి. పోయిన ఆదివారము మనం ఈ అంశాన్ని లైవ్ ఇచ్చాము. ఒక 300 అట్లాగా చూసినట్టుగా ఉన్నారు, ఒక 300 మంది అలాగా. అయితే మంచి అంశము. మీరు విన్న మరొకసారి ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరలా ఆ వాక్యాలు వినండి. 1-2 సార్లు వినటం వలన ఆ విషయం మీద పరిజ్ఞానం మీరు పెంచుకోవటానికి అవకాశం కుదురుతుంది. పోయిన వారం మనం ఇచ్చిన టైటిల్ రొట్టె విరుచుట ఆచారమా అవసరమా అనే టైటిల్ ఇచ్చాం. అంతే కదా సుదర్శన్ గారు? పోయిన వారం రొట్టె విరుచుట ఆచారమా లేక అవసరమా? నిజానికి సంఘ క్రమములో అది ఒక ఆచారము, అలాగే అవసరం కూడా అని మనం జవాబు పొందుకున్నాం. ఈ ఆచార వ్యవహారాలలో ఇంకా చాలా విషయాలు డిస్కషన్ చేసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయండి. మనం ఏవి ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏవి ఎక్కడ వాడాలి, ఏవి నిషిద్ధం, ఇలాగా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలామందికి ఈ విషయాల మీద సరైన అవగాహన ఉండదు. వాస్తవంగా మరి ఈరోజు నేను వేరొక అంశం చెప్పాలి అని భావించాను. క్రైస్ట్ అపియర్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్న అంశం మీద మాట్లాడదాం అనుకున్నాను. మరణించి తిరిగి లేచాక 40 రోజులు యేసయ్య భూమి మీద
సంచరించి వందలాది మంది చూస్తుండగా ఆయన మరి పరలోకానికి ఎక్కి వెళ్ళటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు యేసయ్య తన బిడ్డలకు ప్రత్యక్షతనిచ్చాడు అన్న అంశం మీద మాట్లాడదాం అనుకున్నాను. వీలైతే మరి మరొక వారంలో చూద్దాము. ప్రత్యక్షత అంటే ఏంటి, అట్లాగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం ఇంకొకసారి మనం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం ఏం చూస్తున్నాము? అపోస్తుల బోధయందు 1 ప్రీచింగ్, 2 సహవాసమందును అండ్ ఆల్సో ఫెలోషిప్. సహవాసమందును, రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరుచుట. వారందరూ ఒకే రొట్టె తీసుకున్నారు. కొంతమంది రొట్టె సపరేట్గా తయారు చేయించి బిళ్ళలుగా ₹1 బిళ్ళంతా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వారి నోట్లోకి ఇస్తారు. బహుశా RCM వారు. వాస్తవానికి ఒకే గిన్నెలోనిది త్రాగిరి. మనం ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తున్నాం. ఒక్కటే రొట్టె, ఒకటే యేసు దేహానికి సూచన. ఒకే రొట్టె విరిచిరి, రోజు రొట్టె విరిచిరి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, డైలీ వన్స్ అండ్ ఆల్సో ఇయర్లీ వన్స్ కూడా ఉంది. వీక్లీ వన్స్ తీసుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, నెలకి బ్రెడ్ ఒక్కసారి తీసుకోవటం తప్పు, అది బైబిల్కి విరుద్ధం అని వారి భావన. అలాగైతే దే హ్యావ్ డైలీ బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ ఇంటూ దేర్ హౌసెస్. వారు వారి గృహాల్లో ప్రతిరోజు విరిచారని ఉంది. మరి వారం మాత్రమే చేస్తే అది రాంగే కదా అనేది ఒక ఆలోచన. సరే, ఈ విషయం అట్లా ఉంచండి. నా దృష్టిలో ప్రభు నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్లో ఒకవేళ డైలీ చేసిన, వీక్లీ తీసుకున్నా, మంత్లీ తీసుకున్నా, అదర్వైజ్ ఇయర్లీ వన్స్ అయినా సరే అందులో మనం తప్పు పట్టాల్సిన పని లేదు. తీసుకునేటువంటిది క్రమశిక్షణగా చేయగలుగుతున్నామా, దేవుని భయంతో తీసుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం. కొన్ని సందర్భాల్లో రొట్టె విరిచే వేళ బహుశా మనం ఏదైనా అనుకోకుండా మరొక ప్రాంతంలో, మరొక చర్చిలో ఉన్నామనుకోండి, మనం అక్కడ తీసుకోవచ్చా? RCM విధానంలో ఇచ్చే విధానం తప్ప ప్రొటెస్టెంట్ చర్చెస్లో ఎక్కడ ఇచ్చినా దానిని మన వంతు మనం
క్రమంగా తీసుకుంటే తప్పు కాదు. నామకార్థ సంఘాల్లో మాత్రమే ఒకవేళ ఆ సమయంలో మనం అక్కడున్నా తీసుకోకపోవటం బెటర్. ఫర్ సపోజ్ లూథరన్ సంఘాలు, రక్షణ సైన్య సంఘాలు, రోమన్ కథోలిక్ సంఘాలు, కొన్ని చోట్ల బాప్టిస్ట్ సంఘాలు, వీళ్ళంతా నామకార్థ క్రైస్తవ్యానికి గుర్తుగా జీవిస్తున్నారు. సరే, వీరిలో కూడా మంచివారు, ప్రార్థనాపరులు లేకపోలేదు. ఆ సంగతి అటు ఉంచుదాం. పిల్లరా, బైబిల్ ఏం చెప్తుంది? కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ద అపోస్టలిక్ డాక్ట్రిన్. నిజానికి ఇదొక విషయం తర్వాత చెప్తానన్నాను. మన తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో బోధ, ప్రీచింగ్ అని తర్జుమా చేశారు. వాస్తవానికి ఇక్కడ సిద్ధాంతమందు అని మనం తెలుగులో తర్జుమా చేయాలి. సరే, అయితే తప్పు అని కాదు, కానీ కొన్ని సమయ సందర్భాలను బట్టి పెద్దలు ఆ నిర్ణయం తీసుకొని ఒక ఫైనల్ డెసిషన్తో తర్జుమా చేశారు. అక్కడికి కొన్ని పదప్రయోగాలు హైందవ విధి విధానాలను చూపించాయి. కారణం, నేను రీసెంట్గా వీడియో పెట్టాను, మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. వేదాల్లో క్రీస్తు, బైబిల్లో కృష్ణుడు ఉన్నాడు అని నేను ఒక వీడియో పెట్టాను. అదే విడిగా వర్తమానం కాదు, ఒక అంశ విశ్లేషణ. అవసరమైతే చూడండి. సుబ్బరాయర్ గారు బ్రాహ్మణుడు గనక, బ్రాహ్మణ పండితోత్తముడు, మంచి విద్యావంతుడు, మారు మనసు పొందిన వ్యక్తి 1805 తర్వాత సుమారుగా 10 ఆ ప్రాంతంలో, 1810 ఆ ప్రాంతంలో బైబిల్ తర్జుమా చేసినప్పుడు కొన్ని హైందవ సంబంధమైన పదప్రయోగాలు బైబిల్లో చేయబడ్డాయి. విజయదశమి అని ఉంటుంది బైబిల్లో. అది అన్యజనులు వాడుక భాష, వారికి దాని మీద ఒక పండుగ కూడా ఉంది. బహుశా దాన్ని దసరా పండుగ అంటారేమో. విచిత్రం ఏంటంటే, ముస్లిమ్స్ బక్రీద్ పండుగ అంటారు, యూదులు పస్కా పండుగ అంటారు. యూదులు అనుసరించే పస్కా పండుగే ముస్లింలు ఈ రోజున అనుసరించే బక్రీద్ పండుగ ఆచారం. దసరా పండుగ కూడా అదే నియమాన్ని చూపిస్తుంది, అదే ఆచారాన్ని. సుబ్బరాయర్ గారు మారు మనసు పొందాక ఆనందరాయరుగా ఆయన పేరు మార్చుకున్నారు. 1818లో అనుకుంటాను తెలుగు బైబిల్ పూర్తిగా మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆయన కృతికా నక్షత్రము, ఇది హైందవ సాంప్రదాయంలో వాడే ఒక పదం, బైబిల్లోకి తెచ్చిపెట్టాడు ఆయన యోబు గ్రంథంలో. కృష్ణవర్ణములు అంటూ కృష్ణుడిని తీసుకొచ్చి పోలిక చేశాడు. జస్ట్ వినండి. ఇవెందుకు ఇలాగా బైబిల్లో దొర్లాయంటే, తెలుగులో ఇద్దరు దొరలతో పాటు ఆనందరాయర్ గారు కూడా కలిసి ఈయన కొన్ని దొరలు తర్జుమా చేయటం ప్రారంభించారండి. మీరు ఆ వీడియో వినండి, మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి. వాళ్ళు 1805లోనో ఏమో ఎప్పుడో విశాఖపట్నానికి వచ్చారు. తెలుగు బైబిల్ విశాఖపట్నంలో తర్జుమా చేయబడింది. విశాఖపట్నంలో ఉన్న మన తెలుగు వాళ్ళకి మొట్టమొదటగా ఇంగ్లీష్ పరిచయం చేసి నేర్పించింది, బడి కట్టింది విశాఖపట్నంలోనే. దానికి వైజాగ్ అని పేరు పెట్టింది మన మిషనరీసే. ఇద్దరు దొరలు వచ్చారు. బైబిల్ ఇంకా డెప్త్గా వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, కానీ అంతగా చేయలేకపోతుంటే ఆనందరాయర్ గారు వాళ్ళకి సహకరించి ఆయన తర్జుమా చేశాడు. సరే వినండి. ఈ కొన్ని పదప్రయోగాలు హైందవ గ్రంథాల్లో ఉన్నాయి, మన బైబిల్లో కనబడుతున్నాయి కదా
అని అంటే దాని అర్థం ఏంటంటే, ఒక విధంగా నిజానికి బైబిల్లో ఉన్న విషయాలు హైందవ గ్రంథాల్లో ఉంటే బైబిల్ ముందని అర్థం. హైందవ గ్రంథాల్లో విషయాలు బైబిల్లో కనబడితే హైందవ గ్రంథాలు ముందని అర్థం. కానీ ఇక్కడ అట్లా అపార్థం చేసుకోకూడదు. బైబిల్ తర్జుమాలో, ఓన్లీ తెలుగు తర్జుమాలో మాత్రమే కృష్ణ వర్ణము అని, కాకపక్షము వలె కృష్ణవర్ణము అనే మాట తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో లేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. క్రొత్త నిబంధన ఓన్లీ గ్రీక్ భాషలో వచ్చింది. పాత నిబంధన హెబ్రియా భాషలో వచ్చింది. మూలం ఇది. తర్వాత టోటల్గా ప్రపంచం అంతా ఇంగ్లీష్ భాషలోకి వచ్చింది బైబిల్. ఇంగ్లీష్ భాషలో కాకి అంతా నల్లని నలుపు కలిగినటువంటి అని మాత్రమే ఉంది. తెలుగు బైబిల్లో మాత్రమే కృష్ణవర్ణము అని చేర్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? మన తెలుగు ట్రాన్స్లేషన్లోనే ఇలా జరిగింది, కానీ దానికంటే ముందున్న ఇంగ్లీష్లో కానీ, లేదా హీబ్రూలో కానీ, లేదా గ్రీకులో కానీ ఎక్కడ కూడా కృష్ణ అనే మాట ఉండదు. ఎందుకంటే కేవలం అది భారతదేశానికి సంబంధించిన వార్డు. బైబిల్ అంతకంటే ముందు ఎప్పుడో రాసినటువంటిది. సరే, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇక్కడ 4 థింగ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను ఈ అంశాన్ని మీకు టచ్ చేయకుండా కేవలం ఆచారాలంటే ఏంటి, అవసరమా ఆచారమా అనేటువంటి విషయాలే మీకు మనం నేర్చుకున్నాం. 4 విషయాలు ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఆ రోజు నేను చెప్పిన తర్వాత సారాంశాన్ని చెప్పమని పిల్లలకి ఇవ్వటం జరిగింది. ఆ రోజు 3 పిల్లలు 2 మాటలు చెప్పటం జరిగింది. దానిలో ఒక మంచి పాయింట్ అవుట్ చేశాడు సీను, మన యోహాను. ఏంటంటే ఆ రోజు 4 పిల్లర్స్. సాధారణంగా ఒక కన్స్ట్రక్షన్ నిలబడాలంటే ఏం కావాలి? 4 స్తంభాలు కావాలి. కుర్చీలో కూర్చుంటున్నామంటే సాధారణంగా కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? సాధారణంగా ఒక స్ట్రక్చర్ మనం చూడాలంటే, ఒక కన్స్ట్రక్షన్ మనం చూసినప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడిందంటే కింద ఏముంటుంది? 4 పిల్లర్స్ ఉంటాయి. ఒక చక్కని మంచి మాట ఆ రోజు సీన్ చెప్పడం జరిగింది. బహుశా అందుకనేమో చెప్పండి, మత్తయి సువార్త, నెక్స్ట్ మార్కు, గురవి గారు చెప్పాలా? తర్వాత ఏంటి? గురవి గారికి ఛాన్స్ ఇద్దాం. సువార్తలు ఎన్నండి? ఐడియా ఉందా గురవి గారు? నాయన సువార్తలు ఎన్ని? సాంబయ్య గారు సువార్తలు ఎన్ని? S4. ఏం చెప్పండి? మత్తయి, మార్కు, లోక, యోహాను. ఈ గాస్పెల్ అనే స్ట్రక్చర్ని మనం చూడగలుగుతున్నాము. దాని కింద 4 పిల్లర్స్ ఉన్నాయి. మత్తయి, మార్కు, లోక, యోహాను. ఆది సంఘము అనేటువంటి ఒక బిల్డింగ్ని మనం చూస్తే 4 పిల్లర్స్ మీద అది కట్టబడింది. ఏంటేంటి? మళ్ళా మనం చదివింది గౌరీ చదువు 42. అపోస్తుల బోధయందు. ఇక్కడ వినండి, మనం సహజంగా ఒక సంఘానికి కనెక్ట్ అయినప్పుడు సంఘ సిద్ధాంత ప్రకారంగా బోధ నేర్చుకుని
ఆ బోధలో ఎదగాలి. అపోస్తుల యొక్క సిద్ధాంతములో అని దాని అర్థం కరెక్ట్గా. అపోస్తుల యొక్క బోధలో ఒక పశువు ఉందనుకోండి, మనం పెంచుకునే గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, దూడలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, ఒకవేళ ఎద్దుల మందలు ఉంటాయి, గాడిదల మందలు ఉంటాయి, రకరకాల వాటిని మనం పెంచుతూ ఉంటాం. అదే ఒక పశువు అనుకుందాం. దానికి ఒక సిద్ధాంతము, ఒక విధానము, ఒక ఆహారం పెట్టడం ప్రారంభించినప్పుడు అది అలాగే ఆ వాతావరణంలోనే పెరగాలి. డిఫరెంట్గా మళ్ళీ ఏదైనా ఆహారం కనుక వెళ్ళిందనుకోండి, కడుపులో తేడా పడుతుంది, జబ్బు చేయొచ్చు, ఆరోగ్యం పాడైపోవచ్చు. నీవు ఏ బోధలో నేర్చుకుంటున్నావో ఆ బోధలోనే స్థిరముగా ఉండటం నేర్చుకోండి. ఇది కూడా ఒక ప్లానే. ఇట్స్ ఏ ప్లాన్ ఆఫ్ సాటన్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద మొబైల్ అండ్ ఆల్సో టీవీస్. రకరకాల బోధలు టీవీల్లో అందుబాటులోకి వచ్చాయి, మొబైల్లోకి అందుబాటులోకి వచ్చాయి. నిన్న మొన్న చూశాను నేను, ఒక ఆయన పిడి సుందరరావు గారి కుమారుడు ఏదో మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడు పాపం, దేవుడు ఎవరో సరిగా తెలుసుకోకుండానే చచ్చిపోయాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు మన దేవుళ్ళు ఉంటే ఒక్కడే దేవుడని బోధించి పాపం అన్యాయంగా చచ్చిపోయి వెళ్ళిపోయాడు ఆయన అంటూ కామెంట్ చేశాడు. అప్పుడు మా సాధారణ విశ్వాసకి ఏమనిపిస్తుంది? అరే, దేవుడు ఒక్కడు కాదా, ముగ్గురున్నారా మన క్రైస్తవ్యానికి అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు మొబైల్లోనైనా సరే, టీవీలోనైనా సరే, మనం నేర్చుకుంటున్న బోధకి భిన్నంగా ఉంటే వాటిని వెంబడించకండి, వాటిని బాయ్కట్ చేయండి, చూడకండి. గుర్తుంచుకోండి, కలిపి చెరిపే బోధలు చాలా వచ్చినాయి. ఏముండో ఈ గమ్మత్తు ఏంటి తెలుసా? సైతానుగాడు చాలా ఇంట్రెస్టింగ్ చేస్తాడు దాన్ని. అంటే మనకి మ్యాక్సిమం అది అలవాటు చేయలేదులే, మేబీ మీరు అలా కాదు అని అనుకుంటున్నాను. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, రోజు వాళ్ళ పాస్టర్ గారే చెప్తాడు కదా, రోజు వింటున్నాం అనుకుంటాం. ఎవరైనా కొత్త పాస్టర్ గారు వచ్చి చెప్పాడు అనుకోండి, అబ్బా పాస్టర్ గారు భలే చెప్పాడా, ఈ చెప్పి ఆయన పోయాడు, ఎన్ని సంవత్సరాలు చెప్పినోడు పోయాడు. ఇది కూడా ఇట్స్ ఏ నెట్ ఆఫ్ ద సాటన్, సాతాను వల. ఒక డాక్ట్రిన్లో నేను నిలబడకుండా మోసం చేసే వల, ఒక సిద్ధాంతం మీద నేను నిలబడలేదు. అక్కడికి వెళ్తే భలే ఉందే, అర్రే ఇక్కడికి వెళ్తే ఈయన భలే చెప్పాడే, ఇక వీళ్ళకి కాలు ఆగదండి. అలాంటి వారెవరు మన సంఘంలో లేకుందురుగాక. లేరనే నేను నమ్ముతున్నా. ఆమేన్. బోయజ్ చెప్పాడు, అమ్మా ఈ పొలములోనే పరిగే ఏరుకో. బోయాజు రూతుతో అన్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి వేరుకొన వెళ్ళవద్దు, దీనిని విడిచిపెట్టొద్దు. చాలండి. బోయాజు ఏం చెప్పాడు? పర్లేదమ్మా, నా ఈ పొలంలో ఏరుకో, పక్క పొలాల్లో కూడా వెళ్ళు, అవసరమైతే ఆ పక్క పొలాల్లో కూడా వెళ్ళు, ఏరుకో, నీకేమో ఏరుకోవటమే కదా, తప్పేముందన్నాడా? ఇది కూడా అవసరమైన బోధ, రికార్డ్ అవుతుంది. ఇది తర్వాత ఛానల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. వీరు అపోస్తుల బోధ యందే, ఓన్లీ ఇన్ ద అపోస్టలిక్ డాక్ట్రిన్. ప్రియులారా, నిజానికి అప్పటికే ఇంకా కొన్ని బోధలు తయారై ఉన్నాయి. పాత నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తూ పారంపర్య ఆచారాలను ఆచరిస్తూ యేసును వెంబడించాలి అనే ఒక బోధ కూడా ఉంది అప్పటికే. అదేంటండి, యేసయ్య గురించి మనకి పేతురు గారే కదా ప్రధానంగా అనుకుంటున్నాం కదా. మీకు ఒక క్లూ ఇస్తా, ఏంటంటే, సరే పౌలు గారి కాలానికంటే వచ్చేసారు ఆల్రెడీ, క్లియర్. యేసునాయన కాలంలోనే
యేసునాయనితో సంబంధం లేకుండా దయ్యాలను వెళ్ళగొడుతున్న వారిని మేము చూసాము నాయన అన్నారు. గుర్తుందా మీ అందరికీ? ఎంతమందికి తెలుసు అసలు ఈ మాట? చెయ్యొద్దండి. యేసయ్య బ్రతికున్నప్పుడు యేసయ్య మామూలుగా ఏం చేశాడు? ఇద్దరిద్దరిని దయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, సువార్త ప్రకటించడానికి ఊర్లు గ్రామాలు పంపించాడు. వింటున్నారా? ఈజ్ ఇట్? మా వెనక్కి కూర్చున్న వాళ్ళు వింటున్నారా? యేసు ఆయన ఏం చేశాడు? ఇద్దరిద్దరిని ఆయా ఊర్లు పంపించాడు. వాళ్ళు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి యేసునామంలో దయ్యాలు వెళ్ళగొట్టడమో లేకపోతే రోగులను స్వస్థపరచడమో యేసయ్య పేరట అప్పటికే వాళ్ళు చేయటం ప్రారంభించారు. సరే, తర్వాత కూడా జరిగింది. మనం ఏమనుకుంటామంటే యేసునైన ప్రాణం పెట్టి తిరిగి లేచాక యేసునామం అనేది స్ప్రెడ్ అయింది అని క్రైస్తవులు భావిస్తారు. కాదు కాదు. యేసునాయన దగ్గర తిరిగి వచ్చి 10వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్పారు? లోకాసు వార్తలో, ప్రభువా హల్లెలూయా. ఏ నామంలో? యేసునామములో దయ్యములు కూడా మాకు లోబడుతుని వెళ్ళిపోతున్నాయి నాయన. అప్పుడు యేసయ్య ప్రాణం పెట్టాడా? పెట్టలా. యేసయ్య బ్రతికే ఉన్నాడు శరీరధారిగా. మనందరికీ ఏం తెలుసు? యేసునైన ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచాడు కనుక ఇప్పుడు యేసయ్య నామం తలుచుకుంటే సైతాన్లు గడగడ వణిగిపోతాయి అనేది తెలుసు మనకి. ప్రాణం పెట్టక ముందు కూడా దయ్యాలు గడగడ వణికినాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్పమంటారా? ఇస్లాంలో యేసు వారు గురించి చాలా మంచిగా రాసి ఉంటుంది. కానీ దే బిలీవ్ ఓన్లీ ప్రాఫిట్. జీసస్ ఇస్ ప్రాఫిట్. దేవుడు కాదు, ప్రవక్త అని చెప్తారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రవక్త పేరు చెప్పినా దయ్యాలు గడగడ వణకలా. అంతకుముందు చాలామంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు చెప్పే ఇంకొక మాట ఏంటంటే, చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఆయన ప్రవక్తే, దేవుడు కాదు. అల్లా దేవుడు. అల్లా పంపించాడు. అల్లా కంటే ముందు యేసువారు వచ్చారు. యేసువారు ఎలాగో మహమ్మద్ గారు కూడా అలాగే అంటారు వీళ్ళు. కానీ మహమ్మద్ ప్రవక్త పేరు వింటే దయ్యాలు ఎక్కడ వణకలా. ప్రవక్తలు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఏ ప్రవక్త పేరు చెప్పినా దయ్యాలు వణకలా, లోబడలా. ఆ ప్రవక్తల దగ్గరకు వచ్చి దేవుని కుమారుడా అని కేకలేలా. ఇట్స్ ఏ స్పెషల్ పర్సన్. క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ద క్రైస్ట్ ఈజ్ ద రియల్ గాడ్. అందుకే బైబిల్ క్లియర్ చేసింది. యోహాను తన పత్రికలో చెప్పాడు. చివరి మాట, చివరి అధ్యాయంలో చివరి మాటల్లో యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడండి ఇక్కడ. యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ద ఎటర్నల్ లైఫ్. ఏ ప్రవక్త గురించి ఇలాగా చెప్పబడలా. ఏ ప్రవక్తను చూసి దయ్యాలు దేవుని కుమారుడా అని కేకలేలా. కాబట్టి ఈయన ప్రవక్తే అనుకుంటే నువ్వు ఒక అంధకారంలో ఉన్నావు అంతే. దట్స్ ఇట్. ఒక విషయం చెప్పాను కదా, మళ్ళా వెనక్కి వద్దాం. అపోస్తుల బోధయందు రకరకాలైనటువంటి వాటిని ఫాలో అప్ చేయకండి. ఒకవేళ ఏదన్నా జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి అట చూసి వదిలేయండి. దట్స్ ఇట్. నీవు ఏ సంఘంలో పుట్టి పెరుగుతున్నావో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వారెవరో చూసి వాటిని వినండి. నేను అందుకు ఫర్ సపోజ్ చెప్తాను మీకు. సాధారణంగా ఫెలోషిప్ నుండి వచ్చే వర్తమానాలు వినండి. బక్సింగ్ గారి సహవాసం నుంచి వచ్చే వర్తమానాలు వినండి. ఇట్స్ మై సజెషన్. వారి సహవాసములో, వారి బోధయందు, రొట్టె విరుచుటయందు, తర్వాత ప్రార్థన చేయుటయందు. ఈ ప్రార్థన కూడా ఎవరు కనెక్ట్ అయి ఉండాలి? అపోస్తుల ప్రార్థనకు కనెక్ట్ అయి ఉండాలి. సహవాసం ఎట్లా ఉండాలి? అపోస్టలిక్ ఫెలోషిప్ అయి ఉండాలి. అపోస్టలిక్
డాక్ట్రిన్, అపోస్టలిక్ ప్రీచింగ్, బ్రేక్ ఆఫ్ ద బ్రెడ్, అపోస్టలిక్ ప్రేయర్, అపోస్టలిక్ ఫెలోషిప్. ఈ అపోస్తలు అన్నది ప్రతి పదానికి మనం చేర్చుకోవాలి. దీన్ని చక్కగా ధ్యానం చేస్తే ఈ వచ్చినాన్ని. అసలు ఎవరండి అపోస్తులు? ఎవరండి అపోస్తులు అంటే అర్థం ఏంటండి? అపోస్తులు అంటే ఎవరు, లేక అపోస్తుల యొక్క ఆ మాటకు అర్థం ఏంటి? పంపబడిన వారు. గుర్తుంచుకోండి, అపోస్తలు అంటే ఏర్పాటు చేయబడిన వారు అని చెప్పినా తప్పు కాదు. ఏర్పరుచుకున్నవారు లేక పంపబడిన వారు అపోస్తలులు అనగా. రాసుకోండి. అంటే యేసయ్య ప్రత్యేకముగా వారిని ఏర్పాటు చేసుకొని సేవ చేయటానికి పంపించాడు. అందుకని అపోస్తలుల బోధ యందు పంపించబడిన వారు. ఇప్పటికి కూడా భూమి మీద కొంతమంది పెట్టుకుంటారు, అపోస్తల సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మేము అపోస్తలులం అంటారు. దేవుడు మమ్మల్ని పంపించారు అంటారు. దేవుడు పంపిస్తే నేను ఈ స్థలంలోకి వచ్చా. అపోస్తలిక్ వారసత్వం ఇలాగ సంక్రమిస్తుంది. గుర్తుంచుకోండి, కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసి పలానా ప్రాంతానికి వెళ్ళు అని పంపిస్తాడు. దానియేలు గారు ఫెలోషిప్ స్థాపకులైనటువంటి ఆయన్ని దేవుడు చెన్నై, మద్రాసు పంపించాడు. మొదట నాకు తెలిసి ఆయన కాకినాడ, ఆకివీడ సంథింగ్ ఇటువైపు ఆంధ్రానే. ఆ ప్రాంతానికి ఒక అపోస్తులునిగా జాషువా డానియేల్ గారి తండ్రి దానియేలయ్య గారు ఆయన్ని పంపించడం జరిగింది. బక్సింగ్ గారు అట్లా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కొంతమందిని. అపోస్తులు అంటారు. అంటే కొంతమంది ట్రైన్డ్ పాస్టర్స్ ఉంటారు, వీళ్ళు అపోస్తులు కాదు. ఎవరుంటారు? ట్రైనింగ్ చేసిన పాస్టర్స్ ఉంటారు, వీళ్ళని అపోస్తులు అనరు. జీవనోపాధి కోసం కావచ్చు, లేదా వాళ్ళకు వాళ్ళు తీర్మానం చేసుకొని సేవ చేయాలని రావచ్చు, తప్పు కాదు. కానీ అయితే వీళ్ళు అపోస్తలిక్ రిలేటెడ్ కాదు. ఎందుకో ట్రైనింగ్ చేసి సేవ చేయటానికి నా జీవితంలో యేసయ్య ఒప్పుకోలేదు. చేసే ప్రయత్నం చేశాను, కానీ మీకు గతంలో కూడా చెప్పాను, ఏదో టెంపరీగా చేసే ప్రయత్నం చేశాను. మహా అయితే ఏదో ఒక నెల 2 నెలలైన వెళ్ళానో లేదో నాకు సరిగా గుర్తులేదు. అంటే వారానికి 1-2 రోజులు. నా పద్ధతి వేరు కదా. అక్కడ నాకు ప్రిన్సిపల్కి పడేది కాదంటే వాక్య విషయంలోనే. వాళ్ళు థియాలజీలు చదివారు, విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు, పాస్టర్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. థియాలజీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను ఎక్కువ క్రాచ్ చేసేవాడిని. ఆయన ఓర్చుకోలేకపోయేవాడు, మాట్లాడొద్దనేవాడు, నాకు జవాబు చెప్పమనేవాడిని. ఇంకా ఆయన ఏమన్నాడంటే ఫైనల్గా, పాస్టర్ గారు దయచేసి నువ్వు మానేసేయి, నా క్లాస్కి రా అన్నది వినొద్దు అని చెప్పాడు. సరే బాబు అని అసలు పూర్తి కాలేజీ మానేసి. థియాలజీ నేర్చుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు తెలియదు. బట్ కానీ కొన్ని సూత్రాలు పూర్తిగా బైబిల్ విరుద్ధం. దేవుడు పశ్చాత్తాపడతాడని బైబిల్లో ఉంటుంది. దేవుడు మనిషి కాదు, పశ్చాత్తాపడడు, ఆయన ఏడవడని థియాలజీ చెప్తుంది. అందుకనే ఈ థియాలజీలు చేసినవి తీసి పక్కన పెట్టండి. రెవరెండ్లు, 22 బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు, ఇవన్నీ మనుషుల్లో ఘనత కోసమే కానీ పనికిరావు. అపోస్తులను చూసి, అపోస్తుల యొక్క బోధలో సంఘము కట్టబడింది. మనకిప్పుడు మార్గదర్శకం ఎవరంటే ఆది సంఘాన్ని చూసి మనం నడుచుకోవాలి. ఆది సంఘపు అడుగుల్లో మనం అడుగులు వెయ్యాలి. గుర్తుంచుకోండి, ఆది సంఘపు అడుగు జాడల్లో మనం నడుస్తూ రావాలి. ఇక్కడ కొన్ని విషయాలు అడ్డం వస్తాయి. ఆది సంఘపు అడుగు జాడల్లో నడిచి వస్తూ ఇంకా అంతకంటే శ్రేష్టమైనటువంటి అడుగులు వేయటానికి దేవుడు మార్గం ఉంచాడు.
ఇదేంటండి విచిత్రంగా ఉంది బాధ అనుకుంటున్నారా? బైబిల్లో ఆది సంఘం మించి మనం భక్తిలో ముందుకెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నేను మీకు విశ్లేషించే ప్రతి విశ్లేషణకి బైబిల్ అనుభవంతోనే నేను మీకు చెప్తా, సొంత మాటల కంటే కూడా. యేసునైనా ఎంత మంచి దేవుడు అంటే, మన యేసునైనా ఎంత మంచి దేవుడు అంటే అసలు ఎవరైనా ఈ మాట చెప్తారండి, నా యందు విశ్వాసం ఉంచే మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు యేసయ్య. నేను చేసే కార్యాలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంతకంటే గొప్ప మాట ఏంటి తెలుసా? వాటికంటే మరి గొప్పవి చేస్తారు. ఇది ఎట్ట సాధ్యం? ఒప్పుకుంటావా? అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ ఒప్పుకోవాలి. కొన్నేళ్ళు ఎక్కడ తీసుకొచ్చాను నేను? ఎందుకు చెప్పాను ఈ పాయింట్? దీనికి లాక్ ఎందుకు వేసాను? ఆది సంఘము కంటే శ్రేష్టమైన అడుగులు కూడా మనం వేయొచ్చు అని చెప్పాను. అది ఎట్లా సాధ్యం అంటే ఇది ఇక్కడ సాధ్యం ఉంది బైబిల్లో. యేసునాయన ఏం చెప్పాడు? దేవుడు అయ్యుండి ఆయన కంటే మనిషి గొప్ప కార్యాలు ఏం చేస్తాడు? చేశారా? చేశారు. నిరూపణ అయిపోయింది. ఎక్కడ నిరూపణ అయింది గౌరీ? ఎవరైనా చెప్పగలరా? యేసయ్య కంటే గొప్ప కార్యాలు బైబిల్లో చేయబడింది. యేసునాయన చెయ్యని కార్యం ఏంటంటే, యేసునాయన జీవించిన కాలంలో ఆయన నీడపడి స్వస్థత పొందిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. పేతురు గారు బయలుదేరితే ఆయన నీడపడి బాగుపడిన వాళ్ళు ఉన్నారని బైబిల్లో ఉంది. ఇది ఆయన కంటే గొప్ప కార్యాలు కూడా చేసిన మనిషి. హల్లెలూయా. ఆది సంఘం కంటే మనం ఇంకా శ్రేష్టమైన అడుగులు వేయొచ్చు అని చెప్పాను.